అధికారం వెలగబెట్టాం అని డైలాగులు పెట్టి ఊదరగొట్టి మొత్తానికి ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించి చివరికి అబద్ధాల పునాదుల మీద వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు ఏంటి పరిస్థితి? వాళ్ళకి తెలుసు, చెప్పింది అబద్ధాలు, ఇచ్చినవి దొంగ హామీలు, నోటికొచ్చింది వాగారు. అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలేదు, ఏదో వాగాలి కాబట్టి వాగారు. వచ్చి పడ్డారు, తంతే గారెల ముట్లో పడ్డట్టు వచ్చి పడ్డారు. పడ్డానికి ఏం చేయాలి ఇప్పుడు తప్పించుకోవడానికి? కేసీఆర్ అప్పులు పాలు చేశాడు, మొత్తం అప్పులు పాలు అయిపోయింది, నాశనం అయిపోయింది రాష్ట్రం, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అని కుంటి సాకులు ఎత్తుక్కొని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా ఉంది అంటే, వెనకటికి ఎవడో మొహం బాగాలేకపోతే అద్దం పగలు కొట్టాడంట. ఆడి ముఖం బాగాలేదు, ఆడెళ్ళి అద్దం పగలు కొట్టాడు. ఎందుకంటే నా ముఖం బాగా కనబట్లేదు అన్నాడంట. అట్లే నీళ్ళ పరిస్థితి కూడా. నడపడం చేత కాదు, ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేదు, ప్రజలకు ఎట్లా సంపద పెంచి సంపద పంచాలి అనే విషయంలో అవగాహన లేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే బాధతో అంటున్నాను. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచంలో ఎన్నడూ ఎదుర్కొని ఒక ఉపద్రవం ఎదుర్కొన్నాం మనం. కరోనా రూపంలో వచ్చింది. ఎవడన్నా కలలో అన్న అనుకున్నాడా మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే రోజులు వస్తాయని? 2-3 నెలలు చివరికి మొత్తం వ్యాపారాలు బంద్, అన్ని బంద్, నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న పరిస్థితి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బతికితే బలుసాకు తినొచ్చు అని ఇంట్లో కూర్చున్న పరిస్థితి. మొత్తం దాదాపు 2 ఏళ్ల పాటు ప్రభుత్వానికి ఆదాయం లేదు, బయట కొనేది లేదు, అమ్మేది లేదు, వ్యాపారం లేదు, ఏమి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు కదా. కానీ ఏ ఆదాయం లేకపోయినా, దమ్మిడి ఆదాయం లేకపోయినా ఆ రోజు తెలంగాణలో రైతు బంధు ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? రైతు బీమా ఆగిందా? పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటన్నా ఆగిందా? రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఆగినాయా? మంచినీళ్ళు ఆగినాయా? ఎందుకు ఆగలేదు మరి? ఎందుకంటే కేసీఆర్ కిట్ ఆగిందా? ఏది ఆగల అంటే, నిన్నెవరో మిత్రుడు చెప్తున్నాడు, మనిషికి ఉండాల్సింది కండ కాదు, శరీరంలో కండ కాదు, గుండె ఉండాలి. ఆ గుండె ఉన్న నాయకుడు కేసీఆర్. గుండె ధైర్యం, ఆ గుండె నిండా ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్. దమ్మిడి ఆదాయం లేకపోయినా పేదలను ఎట్లా కాపాడుకోవాలో కడుపులో పెట్టుకుని తెలిసిన నాయకుడు కేసీఆర్. కాబట్టే ఆదాయం 0 అయినా అద్భుతంగా రాష్ట్రాన్ని కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ఆపకుండా, హైదరాబాద్లో మేము మొత్తం కరోనా టైంలో మొత్తం బంద్ ఉంటే మొత్తం ఫ్లైఓవర్లు వేసుకున్నాం, మొత్తం రోడ్లు వేసుకున్నాం. టైం ఎందుకంటే మాకు దొరకదు, హైదరాబాద్లో 6 గంటలకు మించి రోడ్ వేయడానికి టైం ఉండదు. కానీ అప్పుడు ఏంటి 24 గంటల టైం దొరికింది మాకు. టక మొత్తం కరోనా నుంచి బయటకు వచ్చేసరికి కొత్త రోడ్లు కనబడే పరిస్థితి వచ్చాం. అట్లా అభివృద్ధి ఆగలేదు, సంక్షేమం ఆగలేదు, అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఒక ఉపద్రవాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకొని ఎలా నడపాలో చూపెట్టారు కేసీఆర్ గారు. ఆ రోజుల్లో మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు సాయంకాలం 6 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నారంట అందరూ